హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక విజ్ఞప్తి. మర్నాథ టీచర్ అనే మా ఛానల్ నుండి విద్య విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి మీరు మా ఛానల్ని చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ, మరి ఈ వీడియోలోకి ఇంకా వెళ్దాం. అల్లు రామలింగయ్య ఈయన జన్మించిన తేదీ 1 అక్టోబర్ 1922. ఆయన మరణించిన తేదీ 31 జూలై 2004. తెలుగు సినిమా రంగంలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ క్యారెక్టర్ నటుడు, హాస్య నటుడు మరియు నిర్మాత. 1990లో భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి పద్మశ్రీతో సత్కరించబడ్డారు. 1998లో ఆయన ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సౌత్ మరియు 2001లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. రామలింగయ్య వివిధ పాత్రలలో 1000కి పైగా చిత్రాలలో నటించారు. అల్లు రామలింగయ్య జాతీయ అవార్డును ఆయన జ్ఞాపకార్థం అల్లు రామలింగయ్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ స్థాపించింది. ఈ అవార్డును ప్రతి సంవత్సరం జీవిత సాఫల్యానికి తెలుగు సినిమా ప్రముఖుడికి అందజేస్తారు. అల్లు రామలింగయ్య గారి బయోడేటా తెలుసుకుందాం. జన్మించిన తేదీ అక్టోబర్ 1, 1922. పూర్తి పేరు అల్లు రామలింగయ్య. జన్మించిన ప్రదేశం పాలకొల్లు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. మరణించిన తేదీ 31 జూలై 2004. అప్పటికి ఆయన వయస్సు 81 సంవత్సరాలు. మరణించిన ప్రదేశం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. వృత్తులు: పాత్రధారి, హాస్యనటుడు, నిర్మాత. క్రియాశీల సంవత్సరాలు 1953 నుండి 2004 వరకు. జీవిత భాగస్వామి కనకరత్నం. పిల్లలు 3, అల్లు అరవింద్తో సహా. అవార్డులు: పద్మశ్రీ 1990. తొలినాళ్ల జీవితం. అల్లు రామలింగయ్య అక్టోబర్ 1, 1922న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. రామలింగయ్య జాతీయ అవార్డు గ్రహీతలు దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, త్రివిక్రమ శ్రీనివాస్. వీరు అల్లు రామలింగయ్య జాతీయ అవార్డు గ్రహీతలు. అల్లు రామలింగయ్య గారు అందుకున్న అవార్డులు: 2001 సంవత్సరానికి రఘుపతి వెంకయ్య అవార్డు, 1990 సంవత్సరంలో తెలుగు సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సౌత్ 1998లో ఇది అల్లు రామలింగయ్య గారికి లభించింది. ఉత్తమ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ కోసం అక్కినేని అవార్డుకు నంది అవార్డు, డబ్బు భలే జబ్బు సినిమాకు 1992లో. ఎంచుకున్న ఫిల్మోగ్రఫీ: 1950లు పుట్టిల్లు 1950, పరివర్తన 1954, చక్రపాణి 1954, వద్దంటే డబ్బు 1954, దొంగరాముడు 1955, సంతానం 1955, మిస్సమ్మ 1955, శర్మగా మాయాబజార్లో నటించారు. ఇది 1957వ నాటి చిత్రం. భాగ్యరేఖ 1957, సంకల్పం 1957, తోడికోడళ్ళు 1957, పెళ్లినాటి ప్రమాణాలు 1958, ఆడపెత్తనం 1958, అప్పు చేసి పప్పుకూడు 1958,
మంచి మనసుకు మంచి రోజులు 1958, ఇల్లెరకం 1959, కృష్ణలీలలు 1959. ఇక 1960లు సినిమాల్లో ఆయన నటించినవి చూద్దాం. సహస్ర శిరఛేద అపూర్వ చింతామణి 1960, మా బాబు 1960, ఇద్దరు మిత్రులు 1961, భక్త జయదేవ 1961, గుండమ్మ కథ 1962, స్వర్ణమంజరి 1962, అప్పన్నగా సిరి సంపదలు 1962, నర్తనశాల 1963, శ్రీ కృష్ణార్జున యుద్ధం 1963, చదువుకున్న అమ్మాయిలు 1963, మూగ మనసులు 1963, దాగుడు మూతలు 1964, నాది ఆడజన్మే 1965, మంగమ్మ శపథం 1965, ఆత్మగౌరవం 1965, ప్రేమించి చూడు 1965, పిడుగురాముడు 1966, కామయ్యగా పాదుకా పట్టాభిషేకంలో 1966, లోగుట్టు పెరుమాళ్ళకెరిక 1966, భీమ్గా, మోహిని భస్మాసుర 1966, పరమానందయ్య శిష్యుల కథ 1966, గోపాలుడు భూపాలుడు 1967, పూల రంగడు 1967, తిక్క శంకరయ్య 1968, రణభేరి 1968, దేవకన్య 1968, గరుడ వాహనంగా వింత కాపురం 1968, బుద్ధిమంతుడు 1969, వరకట్నం 1969, కథానాయకుడు 1969, అవధానిగా గండికోట రహస్యం 1969, జరిగిన కథ 1969, గురునాథంగా, ముహూర్త బలం 1969, పానకాలుగా, భలే అబ్బాయిలు 1969, రామలింగం అనాథ ఆశ్రమ నిర్వాహకుడు, భలే రంగడు 1969, కర్పూర హారతి 1969, సుబ్బరాయుడుగా. ఇక ఆయన నటించిన 1970లు సినిమాలు: అక్క చెల్లెలు 1970, బాలరాజు కథ 1970, ఆలీబాబా 40 దొంగలు 1970, సంబరాల రాంబాబు 1970, వింత సంసారం 1971, తల్లిదండ్రులు 1970, బొమ్మ బురుస 1971, రామాలయం 1971, శివయ్యగా కథానాయకురాలు 1971, చిన్ననాటి స్నేహితులు 1971, పట్టిందల్లా బంగారం 1971, రంగయ్య కార్యదర్శిగా, అనురాధ 1971, రామలింగంగా, అత్తలు కోడళ్ళు 1971, తిరుపతయ్యగా, శిశింద్రి చిట్టుబాబు 1971, పవిత్ర హృదయాలు 1971, తాత మనమడు 1972, మహమ్మద్ బిన్ తుగ్లక్ 1972, కాలం మారింది 1972, నల్లతోటి కుటుంబం 1972, విచిత్ర బంధం 1972, అందాల రాముడు 1973, దేశోద్ధారకులు 1973, శారద 1973, భూపాలయ్యగా మైనర్ బాబు 1973, నిండు కుటుంబం 1973, వెంకటాచారిగా మీనా, దేవుడమ్మ 1973, వాడే వీడు 1973, బంట్రోతు భార్య 1974, చక్రవాకం 1974, జమీందారు గారి అమ్మాయి 1975, లింగరాజుగా, మొగుడు పెళ్ళాము 1975, భాగస్థులు 1975, బాబు 1975, ముత్యాల ముగ్గు 1975, పాడి పంటలు 1976, అందరూ బాగుండాలి 1976, రామరాజ్యంలో రక్తపాశం 1976, భక్త కన్నప్ప 1976,
మనుషులంతా ఒకటే 1976, అల్లుడొచ్చాడు 1976 గరుడాచలంగా, కార్యదర్శి 1976, బంగారు మనిషి 1976, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ 1976, గోపాలకృష్ణగా పిచ్చి మహారాజు 1976, రాజా 1976, మన్మథ రామయ్యగా, శేషయ్యగా మొనగాడు 1976, సావాసగాళ్ళు 1977, దేవతలారా దీవించండి 1977, ప్రేమలేఖలు 1977, యమగోళ 1977, వెంకటప్పయ్యగా జన్మ జన్మల బంధం 1977, ఈనాటి బంధం ఏనాటిదో 1977, కొల్ల వెంకయ్య సింహగిరి వెంకట సుబ్బయ్యగా, ఆలు మగలు 1977, గడుసు పిల్లోడు 1977, కనకయ్యగా చిరంజీవి రాంబాబు 1977, జీవితంలో వసంతం 1977, వెంకట సుబ్బయ్యగా, న్యాయవాది విశ్వనాథ్ 1978, పక్షిరాజు సీతారామయ్య పక్షిగా, ముగ్గురే 1978, గ్యాస్ లైట్ గంగయ్యగా, మన ఊరి పాండవులు 1978, దొంగల వేట 1978, పొట్టేలు పున్నమ్మ 1978, గోరంత దీపం 1978, కాలాంతకులు 1978, బుడగ రావుగా, శివరంజని 1978, హరికథ మార్తాండ వెంకటప్పయ్యగా, ప్రేమ వివాహం, కుమార రాజా 1978, సాహసవంతుడు 1978, కోతల రాయుడు 1979, శంకరాభరణం 1979, తాయారమ్మ బంగారయ్య 1979, అందడు ఆగడు కోదండంగా, వేటగాడు 1979, మా ఊళ్ళో మహాశివుడు 1979, దొంగలకు సవాల్ 1979. ఇక 1980లో సినిమాలు ఆయన నటించినవి చూద్దాం. మాయదారి కృష్ణుడు 1980, మోసగాడు 1980, ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావుగా, భలే కృష్ణుడు 1980, చండీప్రియ 1980, పాపయ్యగా, మామ అల్లుళ్ళ సవాల్ 1980, సర్దార్ పాపారాయుడు 1980, సిరిమల్లె నవ్వింది 1980, అదృష్టవంతుడు 1980, గోవిందయ్యగా దీపారాధన 1980, గోవిందయ్యగా ఘరానా దొంగ, రగిలే హృదయాలు 1980, పిల్లిరాజు ఎలుగుబంటిగా, కనకయ్యగా రగిలే జ్వాల 1981, కిరాయి రవిడీలు 1981, న్యాయం కావాలి 1981, ప్రేమ కానుక 1981, సప్తపది 1981, తోడు దొంగలు 1981, అగ్నిపూలు 1981, లింగరాజుగా ట్యాక్సీ డ్రైవర్ 1981, కొండవీటి సింహం 1981, రామ్మూర్తిగా జీవిత రథం 1981, ఇద్దరు కొడుకులు 1982, కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి 1982, ఇందులో రంగలింగంగా నటించారు. లింగయ్యగా వంశగౌరవం, మొండి ఘటం 1982, కృష్ణావతారం 1982, బిల్లా రంగ 1982, గజపతిగా నిప్పుతో చెలగాటం 1982, ఇది పెళ్ళంటారా 1982, బంగారు భూమి 1982, కాసులయ్యగా నటించారు. శుభలేఖ 1982, బొబ్బిలి పులి 1982, జస్టిస్ చౌదరి 1982, గోల్కొండ అబ్బులు 1982, కలవారి సంసారం 1982, బంగారు కొడుకు 1982, గురునాథంగా, సంఘర్షణ 1983, మంత్రిగారి వియ్యంకుడు 1983, చట్టానికి 1000 కళ్ళు 1983, కనకయ్యగా మోగవాణి పగ, ప్రేమ పిచ్చోళ్ళు 1983,
అడవి సింహాలు 1983, ముందడుగు 1983, రెండు జళ్ల సీత 1983, కాంతయ్య కనకయ్య 1983 కాంతయ్యగా, పాపయ్యగా లంకి బిందెలు 1983, బావా మరదళ్ళు 1984, కంచు కాగడ 1984, హీరో 1984, రుస్తుం 1984, ఇంటి గుట్టు 1984, మహానగరంలో మాయిగాడు 1984, శ్రీమతి కావాలి 1984, హీరో 1984, కైలాసం పాత్రలో గోండా 1984, ముత్యాలుగా బొబ్బిలి బ్రహ్మన్న 1984, ఎమ్మెల్యే లింగంగా నాయకులకు సవాల్ 1984, శేషాద్రిగా దండయాత్ర 1984, బంగారు కాపురం 1984 చలపతిగా, విజేత 1985, తిరుగుబాటు 1985, అడవి దొంగ 1985, బంగారు చిలుక 1985 గోపన్నగా, ఒక రాధ ఇద్దరు కృష్ణులు 1985, పట్టాభిగా జ్వాల 1985, పులి 1985 నరసింహంగా, డొంగ 1985, చట్టంతో పోరాటం 1985 బ్రహ్మయ్యగా, ముచ్చటగా ముగ్గురు 1985, చంటబ్బాయి 1986, డౌట్ రామస్వామిగా జయం మనదే 1986, నిరీక్షణ 1986, ఉగ్ర నరసింహం 1986, మగధీరుడు 1986, కిరాతకుడు 1986, రావణ బ్రహ్మ 1986, కలియుగ కృష్ణుడు 1986, జైలు పక్షి 1986, ధర్మపత్ని 1987, దొంగ మొగుడు 1987, పసివాడి ప్రాణం 1987, ఖైదీ నెంబర్ 786 1988, యముడికి మొగుడు 1988, మంచి దొంగ 1988, ఆఖరి పోరాటం 1988, బ్రహ్మపుత్రుడు 1988, న్యాయం కోసం 1988 పోతురాజుగా, దొంగ రాముడు 1988, చిక్కడు దొరకడు 1988, స్టేట్ రౌడీ 1989, కొటేషన్ చక్రవర్తిగా, వింత దొంగలు 1989 దీపాల పిచ్చయ్యగా, విజయ్ 1989, జూ లకటక 1989, ఆటకు యముడు అమ్మాయికి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు 1989, బాలగోపాలుడు 1989, చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళం 1989. 1990 చిత్రాలు: నారీ నారీ నడుమ మురారి, రాజా విక్రమార్క 1990, కొదమసింహం 1990, యమధర్మరాజు 1990, జగదకి వీరుడు అతిలోక సుందరి 1990, కొండవీటి దొంగ 1990, రవిడి అల్లుడు 1991, నా పెళ్ళాం నా ఇష్టం 1991, గ్యాంగ్ లీడర్ 1991, కిల్లర్ 1991, నిర్ణయం 1991, డబ్బు భలే జబ్బు 1992, ఆపద్ బాంధవుడు 1992, చంటి 1992, అశ్వమేధం 1992, పెద్దరికం 1992, ఆ ఒకటి అడక్కు 1992, ముఠా మేస్త్రి 1993, నిప్పు రవ్వ 1993, మాతృదేవోభవ 1993, మెకానిక్ అల్లుడు 1993, బంగారు బుల్లోడు 1993 కన్నప్పగా, మొగుడుగారు 1993 కోటిలింగంగా, పరుగు పరుగు 1994, బంగారు కుటుంబం 1994, కాదలన్ తమిళం 1994, ఎస్పి పరశురాం 1994, మగరాయుడు 1994, ప్రేమికుడు 1995, అల్లుడా మజాక 1995, మావి చిగురు 1996, దేవుడు 1997, చూడాలని ఉంది 1999, 98 చూడాలని ఉంది 1998. ఇక 2000లో ఆయన నటించిన చిత్రాలు: దేవుళ్ళు 2000, ఇంద్ర 2002,
ప్రేమకు స్వాగతం 2002 మరియు కళ్యాణరాముడు ఇది 2003 సంవత్సరంలో చిత్రం. అల్లు అరవింద్ అల్లు రామలింగయ్య గారి కుమారుడు మరియు మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య గారి అల్లుడు. వారిద్దరూ సినిమాల్లో పనిచేస్తున్న కుటుంబంలోని వారు. అదేవిధంగా మరి అల్లు రామలింగయ్య గారు జూలై నెల 31వ తేదీ 2004వ సంవత్సరంలో మరి ఆయన పరమపదించారు, అనగా మరణించారు. ఆయన ఒక గొప్ప ఇండియన్ క్యారెక్టర్ యాక్టర్ అండ్ కమెడియన్ అండ్ ప్రొడ్యూసర్ నోన్ ఫర్ హిజ్ వర్క్స్ ఇన్ తెలుగు సినిమా. మరి ఈరోజు మనం ఆయన జీవిత చరిత్రను తెలుసుకున్నాం. ఇదే విధంగా అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అలాగే ఈ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.